క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధించుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి మీకు మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయాలని ఈ ఆరాధనలో మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం, యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసుని ప్రేమ ఎంతో విలువైనది, ఎంతో లోతైనది, అది వెలలేనిది, అది మనము కొనలేనిది. అలాంటి గొప్ప ప్రేమను మనందరి మీద ప్రదర్శించమని ఆ గొప్ప దేవుని వేడుకుంటూ ఆ కరుణామణి దీవెనలను మనం వేడుకుందాం. యేసుని ప్రేమ ఎంతో విలువైనది, యేసుని ప్రేమ ఎంతో లోతైనది. యేసుని ప్రేమ ఎంతో విలువైనది, యేసుని ప్రేమ ఎంతో లోతైనది. యేసుని ప్రేమ ఎంతో వెలలేనిది, యేసుని ప్రేమ మనము కొనలేనిది. యేసుని ప్రేమ ఎంతో వెలలేనిది, యేసుని ప్రేమ మనము కొనలేనిది. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. అందరూ కలిసి పాడదామా? యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. ఓదార్పునిచ్చేది ఆ ప్రేమ, శాంతి సమాధానాన్నిచ్చేది ఆ ప్రేమ, క్షమని ఇచ్చేది ఆ ప్రేమ, ఆ దేవుని వరాలనిచ్చేది ఆ ప్రేమ. ఆ ఉన్నతమైన ప్రేమను మనందరికీ దయచేయమని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. యేసుని ప్రేమ మనకు ఓర్పునిచ్చును, యేసుని ప్రేమ మనకు శాంతినిచ్చును. యేసుని ప్రేమ మనకు ఓర్పునిచ్చును, యేసుని ప్రేమ మనకు శాంతినిచ్చును. యేసుని ప్రేమ మనకు క్షమను ఇచ్చును, యేసుని ప్రేమ మనకు వరమునిచ్చును. యేసుని ప్రేమ
మనకు క్షమను ఇచ్చును. యేసుని ప్రేమ మనకు వరమునిచ్చును. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసుని ప్రేమ మనకు తపము నేర్పును. ఆమేన్. యేసుని ప్రేమ మనకు జపమును నేర్పును. స్తోత్రమయ్యా. యేసుని ప్రేమ మనకు కరుణ చూపును. స్తోత్రం. యేసుని ప్రేమ మనందరిపై కృపను చూపును. ఆ గొప్ప ప్రేమను మన సొంతము చేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రమయ్యా. యేసుని ప్రేమ మనకు తపము నేర్పును. యేసుని ప్రేమ మనకు జపము నేర్పును. యేసుని ప్రేమ మనకు తపము నేర్పును. యేసుని ప్రేమ మనకు జపము నేర్పును. యేసుని ప్రేమ మనకు కరుణ చూపును. యేసుని ప్రేమ మనకు కృపను చూపును. యేసుని ప్రేమ మనకు కరుణ చూపును. యేసుని ప్రేమ మనకు కృపను చూపును. యేసునామం ఆమేన్. ఎంతో మధురం మధురం, స్తోత్రమయ్యా. క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, చప్పట్లు కొడుతూ క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, స్తోత్రం దేవా. క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. చప్పట్లు కొడుతూ యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. అవును దేవా. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం రెండు చేతుల పైకి లేపి చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధిస్తున్నామా? యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుకుందామా? హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే ఆరాధన. మమ్మెంతగానో ప్రేమించి లోకానికి వచ్చిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. ఈ ప్రేమతో ప్రభా మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రమయ్యా. ఇప్పటి వరకు కాచి కాపాడుతున్నందుకు స్తోత్రమయ్యా. అనేక మేలులు చేసినందుకు స్తోత్రమయ్యా. ఆ ప్రేమను మాకు దయచేయండి ప్రభా. ఆ ప్రేమలో మమ్మల్ని జీవింప కృప చూపమని ఆ దేవుని వేడుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుని ప్రేమ ఎంతో విలువైనది. యేసుని
ఎంతో లోతైనది. యేసుని ప్రేమ ఎంతో వెలలేనిది. యేసుని ప్రేమ మనము కొనలేనిది. యేసయ్యా మేము కొనలేనిది. పరిశుద్ధుడును మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ వేకువ జామున నిత్యము నిన్నే ఆరాధింతుమనే కార్యక్రమము ద్వారా మా అందరి జీవితంలోనికి వచ్చిన యేసయ్యా స్తోత్రమయ్యా. ఈ స్వస్థత ఆరాధన ద్వారా వేకువ జాముననే మమ్ము దీవించడానికి, మా కుటుంబాన్ని దీవించడానికి, మా బిడ్డలను దీవించడానికి ఏం చేసిన ఓ దివ్య సప్రసాదములో ఉన్న పరమ వైద్యుడైన దేవా స్తోత్రమయ్యా. ప్రేమ కలిగిన దేవా స్తోత్రమయ్యా. స్వస్థపరిచే దేవా స్తోత్రమయ్యా. అయ్యా, ఎంతో మందికి లేనటువంటి గొప్ప అవకాశం, ఉదయం లేవగానే మిమ్మే స్తుతించి మహిమపరిచే గొప్ప అవకాశం దేవా. ఈ గొప్ప అవకాశంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి యేసయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి యేసయ్యా. ప్రతి బిడ్డను బలపరచండి యేసయ్యా. మీ ప్రేమ వరాలను ఫలాలను ఈ బిడ్డలందరి మీద కుమ్మరించండి యేసయ్యా. పాపులము, అయోగ్యులము, అల్పులము, బలహీనులము తండ్రి, మేము చేసిన పాపాలు గనుక మీరు గుర్తు పెట్టుకుంటే మీ ముందు నిలబడి యోగ్యతే మాకు లేదు యేసయ్యా. మీ ఉన్నతమైనటువంటి శక్తితో, మీ మంచితనముతో ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాం. మాలో ఉన్నటువంటి బాధలు, సమస్యలు, లోటుబాటులు, బలహీనతలన్నీ కూడా తొలగించమని వేడుకుంటున్నాం. వేకువ జాముననే దివ్య సప్రసాద రూపంలో ప్రత్యక్షమై నేనున్నాను బిడ్డా, నీవు భయపడవద్దు అని అభయమిస్తున్న దేవా స్తోత్రమయ్యా. వేకువ జాముననే నన్ను ఆరాధించు బిడ్డ ధన్యుడు అని శ్రేష్టమైనటువంటి ఈ ఆరాధన ద్వారా ఉన్నతంగా నిన్ను దీవిస్తానని వాగ్దానము చేస్తున్న యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. ప్రభువా, మరొక నూతన దినాన్ని మా అందరికి దయచేసినందుకు స్తోత్రం ప్రభువా. ఎవరికి లేనటువంటి గొప్ప అవకాశాన్ని మాకు దయచేశావు ప్రభువా, మీకు స్తోత్రం. దినదినము ప్రభువా మాకొక నూతన దినాన్ని ఇచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను బిడ్డ, నిన్ను దీవిస్తున్నాను, నేను నీ యొక్క మేలును కోరుతున్నానని పలికిన దేవా స్తోత్రమయ్యా. మీరు మాలో లేకపోతే, ఈ ప్రాణభిక్ష పెట్టకపోతే బ్రతకలేము యేసయ్యా. ఎంతో మంది ఎన్నో రోగాలతో, సమస్యలతో, ఇబ్బందులతో సతమతం అవుతూ మరణానికి జీవానికి మధ్య కొట్టుమిట్టాడుతున్నారు ప్రభువా. యేసయ్యా, ఇప్పుడే ఈ క్షణమే ఆ బిడ్డలందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పుడే ఆ బిడ్డలను తాకమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరణించి 4 రోజులై కుళ్ళిపోతున్నటువంటి లాజరుకు మరొక జీవాన్ని ఇచ్చి లేపిన దేవా, అదే గొప్ప శక్తితో ఆ బిడ్డలను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. గుండె సమస్యతో, లంగ్స్ సమస్యతో, కిడ్నీ సమస్యలతో, క్యాన్సర్ సమస్యలతో, రకరకాల సమస్యలతో ప్రభా కొట్టి మిట్టాడుతున్నటువంటి ప్రతి బిడ్డను ఇప్పుడే ఈ క్షణమే ప్రభా తాకి స్వస్థపరచమని అనేకమైనటువంటి జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, జలుబు, రకరకాల నొప్పులతో, ఇన్ఫెక్షన్లతో, వేదనలతో బాధపడుతున్న బిడ్డలను ఇప్పుడే ఈ క్షణమే తాకి స్వస్థపరచండి. వృద్ధాప్యాయములో మోకాళ్ళ నొప్పులతో, నడుము నొప్పులతో, మోచేతుల నొప్పులతో, తలనొప్పితో, రకరకాల బాధలతో, వేదనలతో, నొప్పులతో బాధపడుతున్న బిడ్డలకు ఇప్పుడే ఈ క్షణమే స్వస్థతను దయచేయమని వేడుకు. పరమ వైద్యుడు అనే దేవా, మేము ఆరాధించే వారికి సమస్తము సాధ్యమే అని పలుకుతున్నాం. మీ మీద విశ్వాసం ఉంచితే చాలు, ఎలాంటి సమస్య అయినా కూడా తొలగిస్తానని
పలుకుతున్న దేవా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం. ప్రభా మీ ముందున్నటువంటి బిడ్డలు ప్రభా ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డ దీవించబడును గాక. ఆమేన్. ప్రతి ఒక్క కుటుంబము దీవించబడును గాక. ఆమేన్. వారికి బంగారు భవిష్యత్తు లభించును గాక. ఆమేన్. ఆర్థిక సమస్యలు తొలగిపోవును గాక. ఆమేన్. అప్పుల సమస్యలు తొలగిపోవును గాక. ఆమేన్. కుటుంబ సమస్యలు తొలగిపోవును గాక. ఆమేన్. అన్ని రకాల బంధకాల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. శాంతి సమాధానం ఈ బిడ్డలకు వచ్చును గాక. ఆమేన్. యేసయ్యా, ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా దీవించండి. ప్రతి ఒక్క బిడ్డపై మీ దీవెన వర్షాన్ని కుమ్మరించండి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి యేసయ్యా. ఆమేన్. ఈ లోకంలో మాకు ఎంత ఉన్నా ఎంత సంపాదించుకున్నా మిమ్ము సంపాదించుకోలేనటువంటి నరుడు శూన్యము జీవితంలో జీవిస్తున్నాడు. ఆమేన్ యేసయ్యా. యేసయ్యా, మీ కృప లేకపోతే మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఏమీ సాధించలేము ప్రభా. ఇప్పటి వరకు మేము సాధించిన ప్రతి ఒక్కటి మీ కృప, మీ దయ, మీ కనికరము ద్వారానే ప్రభా. ఆమేన్ యేసయ్యా. అయినా కూడా మర్చిపోతున్నాం. మా సొంత శక్తులతోనే బలముతోనే మాకున్నటువంటి బలగముతోనే సంపాదించుకున్నామని మిమ్మల్ని విడనాడి ఈ లోకం వైపు చూస్తున్నాం ప్రభా. యేసయ్యా. ఒక్కసారి గనుక మీరు మమ్ము కాదనుకుంటే మళ్ళీ కనిపించము ప్రభా. అవును దేవా. గాలిలోనే మా జీవితాలు కలిసిపోతాయి దేవా. అవును యేసయ్యా. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డను క్షమించు ప్రభా. మీ గొప్పతనాన్ని, మీ ప్రేమను తెలుసుకొని విశ్వాసముతో జీవించే మహాకృపని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వేకువ జామున మీ ముందు మోకరించి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి. వారి దారి ప్రయాణములో తోడుగా ఉండండి ప్రభా. వారు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండండి. నడినెత్తిన చరికాళ్ల వరకున్న ప్రతి రోగాన్ని, నొప్పిని, ఇన్ఫెక్షన్ అన్నిటిని కూడా తొలగించండి. ఆయుసము నుండి, నీరసము నుండి ప్రభు విడుదల దయచేయండి. అన్ని రకాల జబ్బులు, అన్ని రకాల జలుబు, దగ్గు, జ్వరాల నుండి విడుదల దయచేయండి ప్రభా. స్తోత్రమయ్యా. పరమ వైద్యుడు వెన్న తండ్రి, ఈ బిడ్డలు ఏమడుగుతున్నారో ఆ విన్నపాలన్నీ మీ పాదాల చెంత ఉంచుతున్నాను ప్రభా. మా పాపములను బట్టి గాక మీ మంచితనముతో మమ్మ కరుణించి దీవించమని మీ ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా మోకరించండి. మీ ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేయండి. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ముందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. యేసునామం ఎంతో మధురం మధురం క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం క్రీస్తు నామం మనకు శరణం శరణం.
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మదేవుడు ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.